హలో అండి, ఈరోజు గోరుచిక్కుడుతోటి పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సరిపడా నూనె పోసుకొని ఒక్కొక్కటి అన్ని వేసేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, తర్వాత ధనియాలు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలండి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి, తర్వాత టమాటాలు కూడా వేసేయాలండి. సిమ్ము పెట్టి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది తీసి ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసామంటే అడుగంటిపోద్ది అనమాట. ఒక్క చిటికెడంత పసుపు జార్లోకి తీసేసుకున్నాం. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేయాలండి, కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేస్తే సువాసన బాగుంటుంది అనమాట. ఇక కొంచెం 1 టీ స్పూన్ అంత అనుకోండి. ఎల్లిపాయలు కూడా వేయాలి, మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ అయిపోయింది, తాళింపు వేసుకోవాలి. ఇందులో వేసేస్తున్నాను. ఆహాహాహా, ఎంత కమ్మగా వస్తుందో తెలుసా వాసన. అన్నం వండుకోండి, వేడి వేడి అన్నం వండుకోండి, ఎంచక్క ఈ పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటుందండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, అలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదండి గోరుచిక్కుడు పచ్చడి.